నువ్వు తప్పించే దేవుడవు, నన్ను బాగు చేసే దేవుడవు నీవే. కాబట్టి నేను నీకు సరెండర్ అయిపోయాను, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి మనం అడుగుతూ ఈ యొక్క శరీరాన్ని మనం ఏం చేయాలనేటువంటిది మనం ఇక్కడ చూసినప్పుడు, మనం ఇక్కడ చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు ఒక చక్కని మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ 9వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏమంటాడు అని అంటే, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు గాని, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని అంటే పోట్లాట, దేనికి పోట్లాట? శరీరముతో పోట్లాట. దేనితో పోట్లాట? మన యొక్క ఆశలతో పోట్లాట. దేనితో పోట్లాట? మన కోరికలతో పోట్లాట. దేనితో పోట్లాట? ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము, ఈ యొక్క కళ్ళు, ఈ యొక్క నోరు, ఈ యొక్క చెవులు, ఈ యొక్క ముక్కు, ఈ యొక్క శరీరం అంతా కూడా ప్రతిదిన అది కావాలని కోరుకుంటున్నప్పుడు